హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మరొక వాక్యంతో ముందుకు వచ్చాను. అపొస్తలుల కార్యము 28వ అధ్యాయము 23, 24 చదువుకుందాము. యేసును గూర్చిన వివరము బోధించుచు వారిని ఒప్పించుచుండెను. అతడు చెప్పిన సంగతులు కొందరు నమ్మిరి, కొందరు నమ్మకపోయిరి. సో వాక్యం అనేది అందరూ నమ్మాలని ఏం లేదు. కొంతమందికి అవిశ్వాసం ఉంటుంది, కొంతమందికి విశ్వాసం ఉంటుంది. సో అతడు చెప్పిన వాక్యము కొంతమంది నమ్మారంట. సో నువ్వు నమ్మి విశ్వసించావనుకో, దేవుడు నీ జీవితంలో అనేక గొప్ప కార్యాలు చేస్తాడు. మీరు నమ్మడమే ఆలస్యము. అందుకే వాక్యం ఏమని చెప్తుందంటే బైబిల్, చూసి నమ్మువారు కంటే చూడక నమ్మువారు ధన్యులంట. సో నీ యొక్క నమ్మకము నీ యొక్క ఉద్యోగం మీద, నీ యొక్క ప్రాపర్టీ మీద కాదు, వాక్యం మీద కేంద్రీకరించాలి. వాక్యము నిన్ను పోషిస్తుంది, వాక్యము నిన్ను బ్రతికిస్తుంది. సో థ్యాంక్ యూ, బ్లెస్ యూ. ఈ మాటలు నేను ఎంకరేజ్ చేసినాయి అనుకుంటున్నాను. మరిన్ని వాక్యాల కొరకు కనిపెట్టి ఉండండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.